హలో ఎవ్రీవన్, ఈరోజు టేస్టీగా సమ్మర్లో తినాలనిపించే మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇక్కడ నేను ఫ్రూట్స్ అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక బౌల్లో 750 ml మిల్క్ తీసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న గిన్నెలో కొన్ని పాలు తీసుకొని అందులోనే 4 టీ స్పూన్ల కస్టర్డ్ వెనీలా పౌడర్ని ఉండలు కట్టకుండా కలిపి పెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పాలలోనే 4 నుంచి 5 స్పూన్ల వరకు షుగర్ని తీసుకోవాలి. ఆ పాలల్లో వేసుకోవాలి. తర్వాత పాలు బాగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసుకుందాము పాలల్లో. ఇప్పుడు ఈ పాలు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అలా మరుగుతున్నప్పుడే మనం కొంచెం ఎలాచి పౌడర్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కొంచెం చిక్కగా కావాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా ఈ మూడింటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మనం మరిగించుకున్న పాలలోనే వేసుకుందాము. మళ్ళీ ఒకసారి ఈ పాలని కలుపుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకోండి. మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత ఈ పాలని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లార్చుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఆ ఫ్రూట్స్ అన్నిటినీ ఈ పాలల్లో వేసుకోవాలి. పాలు మాత్రం మొత్తం చల్లారిన తర్వాతే వేసుకోండి. కట్ చేసిన బనానా ముక్కలు ఆ పాలలోనే వేసుకుంటున్నాను. తర్వాత ద్రాక్ష ముక్కలు, గ్రేప్స్, తర్వాత మ్యాంగో, మామిడి పండు ముక్కలు, తర్వాత వాటర్ మిలన్, అన్ని ఫ్రూట్స్ వేసి ఒకసారి మంచిగా కలుపుకొని పెట్టుకొని మీకు కావాలి అంటే ఇంకా వేరే ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాపిల్, పొమగ్రెనేట్, కివీ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. ఒక పైనాపిల్ ముక్కలు మాత్రం వేసుకోకండి, అవి పంటికి తలుగుతూ ఉంటే బాగా అనిపించదు. ఇలా కలిపిన మిశ్రమాన్ని మొత్తం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 2-3 అవర్స్ పెట్టుకున్న తర్వాత తినేసేయడమే. టేస్టీగా ఫ్రూట్ సలాడ్ రెడీ.